మహాభారత యుద్ధంలో ఎన్నో కీలకమైన రోజులున్నాయి. కాని ఒక్కరోజు యుద్ధం గతిని మార్చేసింది. ఆ రోజు సూర్యుడు అస్తమించడమే కాదు, ఒక మహాయోధుడి జీవితం కూడా అస్తమించింది. మనమీరోజు తెలుసుకోబోయేది ఆ విషాదవీరుడు కర్ణుడి చివరి రోజు గురించే. ఆలోచించండి, ఈ మాటలు అన్నది ఎవరో స్నేహితుడో ఆరాధకుడో కాదు, కర్ణుడి బద్ధశత్రువో సాక్షాత్తు అర్జునుడు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆ రోజు కురుక్షేత్రంలో కర్ణుడు ఎంత భయంకరంగా వెలిగిపోయాడో. అవును, తన చివరి రోజున కర్ణుడు ఒక రకంగా అజేయుడు. అసలతన్ని ఆపడం ఎవరివల్లా కాదేమో అనిపించింది. అతని పరాక్రమానికి పాండవ సైన్యం మొత్తం గజగజ వణికిపోయింది. సరే, ఇంతకీ ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అసలేం జరిగింది, కర్ణుడి ఆధిపత్యం ఎలా సాగిందో ఓసారి చూద్దాం. చూశారా, ఇది మామూలు విషయం కాదు. ఆ రోజు కర్ణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఒకరి తర్వాత ఒకరు. మొదట పాండవుల పెద్దన్న ధర్మరాజునే ఓడించి తీవ్రంగా అవమానించి ప్రాణాలతో వదిలేశాడు. అన్నకు జరిగిన అవమానం చూసి కోపంతో ఊగిపోయిన భీముణ్ణి కూడా మట్టి కరిపించాడు. దాదాపు ప్రాణాలు తీసినంత పనిచేశాడు. ఇక నకుల సహదేవులు వాళ్ళిద్దర్నీ కూడా ఓడించాడు. ఆ తర్వాత తన అమ్ముల పొదిలోని బ్రహ్మాస్త్రంలాంటి భార్గవాస్త్రాన్ని ప్రయోగించడంతో ఇక అంతే, పాండవ సైన్యం మొత్తం ప్రాణభయంతో చల్లాచెదురై పారిపోయింది. ఆ క్షణంలో కర్ణుడిని చూసిన వాళ్లకి నిజంగా మధ్యాహ్న సూర్యుళ్లాగే అనిపించాడు. కర్ణుడి విధ్వంసం చూసి సాక్షాత్తు అర్జునుడికే కాస్త సంకోచం కలిగింది. భౌతికంగా ఆయుధాలతో కర్ణుడిని ఓడించడం ఆ సమయంలో అసాధ్యమని శ్రీకృష్ణుడికి అర్థమైపోయింది. అందుకే ఆయన యుద్ధరంగాన్నే మార్చేశారు. ఇక ఇది ఆయుధాల పోరాటం కాదు, మనస్సుతో చేసే పోరాటం. కృష్ణుడు మొదలుపెట్టింది ఒక మానసిక యుద్ధం. అర్జునుడిలో ప్రతీకార జ్వాలను రగిలించడమే ఆయన లక్ష్యం. ఇక్కడే మనకు శ్రీకృష్ణుడే అసలైన లీడర్షిప్ కనిపిస్తుంది. ఆయన అర్జునుడికి గతాన్ని గుర్తుచేశాడు. అర్జునా, 13 ఏళ్ల వనవాస కష్టాలన్నీ మర్చిపోయావా? నిండు సభలో ద్రౌపదిని జుట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చినప్పుడు ఇదే కర్ణుడు 6వ భర్తను వెతుక్కో అని హేళన చేశాడు. ఆ అవమానం గుర్తులేదా? నీ కళ్ల ముందే పసివాడైన నీ కొడుకు అభిమన్యుణ్ణి అధర్మంగా చుట్టుముట్టి చంపారు. అందులో ఈ కర్ణుడు కూడా ఉన్నాడు. వాణ్ణి వధిస్తానని నువ్వు చేసిన ప్రతిజ్ఞను ఈరోజు నెరవేర్చుకోవాలి. కృష్ణుడి మాటలు తూటాల్లా అర్జునుడి గుండెల్లోకి దూసుకెళ్లాయి. అతనిలో ప్రతీకార జ్వాల మళ్లీ రగిలింది. ఇలా ఒకవైపు అర్జునుడు ప్రతీకారంతో రగిలిపోతుంటే మరోవైపు సీన్ రివర్స్ అయింది. అప్పటిదాకా అజేయుడిగా నిలిచిన కర్ణుడి ధైర్యం నెమ్మదిగా సన్నగిల్లడం మొదలైంది. ఎందుకంటే విధి మరో ఆట మొదలుపెట్టింది. ఒకదాని తర్వాతొకటిగా జరిగిన విషాదాలు అతన్ని మానసికంగా కుంగుదీశాయి. బహుశా దీన్నే విధిలిఖితమంటారేమో. ఎంత పెద్ద మంటనైనా నీళ్లు చల్లార్చినట్టు కర్ణుడి పరాక్రమం ఒక్కసారిగా చల్లారిపోయింది. ఎందుకంటే మొదట తన కళ్లముందే సొంత కొడుకు ప్రాణాలు వదిలాడు. ఆ బాధనుంచి కోలుకోకముందే భీముడు నరసింహుడ్లా మారి దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతున్న ఆ భయంకర దృశ్యం చూసి నిశ్చేష్టుడైపోయాడు. ఇక ఆ షాక్ నుంచి తేరుకునే లోపే తన ఇంకో కుమారుడు ఋషసేనుడి తలని అర్జునుడు తన బాణంతో ఖండించాడు. ఇలా ఒప్పరిగా తగిలిన దెబ్బలు ఆ మహాయోధుణ్ణి మానసికంగా పూర్తిగా కూల్చేశాయి. అయినా సరే, మానసికంగా ఎంత కుంగిపోయినా కర్ణుడు ఒక యోధుడు. తన చివరి పోరాటానికి సిద్ధమయ్యాడు. కాని ఇక్కడే అసలైన ట్విస్ట్. విధి తన చివరి పాచిక వేసింది. ఎప్పుడో ఏళ్ల క్రితం అతనికి తగిలిన శాపాలు సరిగ్గా ఈ అత్యంత కీలకమైన సమయంలో పనిచేయడం మొదలుపెట్టాయి. ఇక ఆ ఫైనల్ బ్యాటిల్ మొదలైంది. అర్జునుణ్ణి అంతం చేయడానికి కర్ణుడు తన బ్రహ్మాస్త్రాన్ని భార్గవాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. కాని సరిగ్గా ఆ క్షణంలో పరశురాముడి శాపం పనిచేసింది. ఆ అస్త్రమంత్రం అతనికి గుర్తుకురాలేదు, మర్చిపోయాడు. అదే టైంలో ఎప్పుడో ఒక బ్రాహ్మణుడిచ్చిన మరో శాపం కూడా ఫలించింది. అతని రథచక్రం టక్కున్న భూమిలో కూరుకుపోయింది. ఒకవైపు అత్యంత శక్తివంతమైన అస్త్రం మర్చిపోయాడు, మరోవైపు రథం కదలట్లేదు. పూర్తిగా నిస్సహాయుడైపోయాడు. మరి ఇప్పుడు కర్ణుడేం చేశాడు? జీవితాంతం అధర్మం పక్కన నిలబడ్డాడని పేరుమోసిన కర్ణుడు చివరికి అదే ధర్మాన్ని ఆశ్రయించాడు. కర్ణుడు వెంటనే రథం దిగి ఆ చక్రాన్ని బయటకు లాగడానికి ప్రయత్నిస్తూ అర్జునుడి వైపు చూసిలా అరిచాడు. అర్జునా, ఆగు! నేను నిరాయుధుడిగా భూమిమీదున్నాను. నువ్వు రథం మీదుండి నామీద బాణం వేయడం యుద్ధధర్మం కాదు. నేను రథాన్ని సరిచేసుకునే వరకు ఆగు. ఇది భయంతో అడగట్లేదు, ఒక యోధుడిగా ధర్మాన్ని గుర్తుచేస్తున్నా. ఆ మాటలకు శ్రీకృష్ణుడు నవ్వి కర్ణుడికి గట్టి సమాధానమిచ్చాడు.
ఓ కర్ణా, ఇప్పుడా నీకు ధర్మం గుర్తొచ్చింది? మరి నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? ఒంటరిగా ఉన్న పసివాడు అభిమన్యుడిని చుట్టుముట్టి చంపినప్పుడు నీ ధర్మమేమైంది? చూడు కర్ణా, ధర్మాన్ని మనం పాటిస్తే అది మనల్ని రక్షిస్తుంది. నువ్వు దాన్ని ఎప్పుడో వదిలేశావు అని చెప్పి అర్జునుడివైపు తిరిగి, అర్జునా, ఇంకాలోచించకు, ఆ రథచక్రం పైకి రాదు, అది శాపప్రభావం, సంకోచించకుండా నీ బాణాన్ని ప్రయోగించు అని ఆజ్ఞాపించాడు. యుద్ధభూమిలో సూర్యుడు నెమ్మదిగా పడమటివైపుకి వాలిపోతున్నాడు. సూర్యుడు అస్తమించడానికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో ఆ సూర్యపుత్రుడి జీవితం కూడా ముగింపు దశకు చేరుకుంది. అతని మరణం కేవలం ఒక యోధుడి పతనం కాదు, అది ఒక యుగానికి ముగింపులాంటిది. శ్రీకృష్ణుడి ఆజ్ఞతో అర్జునుడు అంజలికాస్త్రమనే దివ్యమైన బాణాన్ని సంధించాడు. నా తపస్సు, నా ధర్మాచరణలో నిజముంటే ఈ బాణం కర్ణుడి శిరస్సును ఖండించుగాక అని దాన్ని విడిచిపెట్టాడు. ఆ బాణం సూటిగా వెళ్ళి కర్ణుడి శిరస్సును మొండెం నుంచి వేరుచేసింది. ఆ వెంటనే ఒక అద్భుతం జరిగింది. కర్ణుడి శరీరం నుంచి ఒక ప్రకాశవంతమైన తేజస్సు బయటకొచ్చి అప్పుడే అస్తమిస్తున్న సూర్యుడిలో కలిసిపోయింది. కర్ణుడు నేల కొరగడంతోనే కౌరవ సైన్యమాశలు పూర్తిగా అడుగంటాయి. వారి ఓటమి ఖాయమైపోయింది. చెప్పాలంటే ధర్మ సంస్థాపనకున్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది. ఆ తర్వాత పాండవులు యుద్ధంలో గెలిచారు. కర్ణుడు అధర్మం పక్షాన నిలబడ్డాడు, నిజమే. కాని అతని వీరత్వం, అతని దానగుణం మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయాయి. అందుకే కర్ణుడి కథ మన ముందు ఎన్నో ప్రశ్నలను మిగులుస్తుంది. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంతటి పరాక్రమవంతుడైనా, తను ఎంచుకున్న మార్గం తన విధిని ఎలా ప్రభావితం చేస్తోంది? అసలు విధిరాత ముందు మనిషి పరాక్రమం నిలవగలదా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూనే కర్ణుడి కథ మనల్ని ఎప్పటికీ ఆలోచింపజేస్తూనే ఉంటుంది.